ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు మీరు? ఒకటే చేస్తున్నాను. ఒకటే చేస్తున్నారు. సో 15 డేస్ చేసినా 15 డేస్ గ్యాప్ ఉంటుంది కదా, మరి ఆ గ్యాప్ లో ఏం చేస్తారు? ఇప్పుడు కన్నడ ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నారు డేట్స్లో నాకు తెలిసినట్టు. అండ్ తమిళ్లో ఎలా అవుతుంది 1 to 15 ఆర్ 16 to 30 కంటిన్యూస్ షెడ్యూల్ ఉంటుంది. సో మేబీ ఇన్ మలయాళం ఆల్సో నేను అలాగే విన్నాను. అందుకే ఇక్కడ వీక్ బై వీక్ ఉంటుంది కదా. సో ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఇలా ఉంటుంది షూట్స్ మనకి తెలుగులో. సో ఇలా ఉంటుంది కాబట్టి వేరే లాంగ్వేజ్లో ట్రై చేయడానికి అంటే డేట్స్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో అది చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అని. ఓకే. అయితే ఇక్కడ జనరల్గా మీకు ఎప్పుడైనా కొంచెం కాంపిటీషన్గా కానీ అంటే యాక్టర్స్తో కానీ కో ఆర్టిస్టులతో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయా? లైక్ అంటే తెలుగు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండి కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయేసరికి ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ అయ్యాయా? అలా మీరు చెప్పిన పాయింట్ లాగా ఎప్పుడు నేను ఎక్కడ కూడా అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ ఎలా ఉందంటే ఎక్కడైనా వెళ్ళినా సో ఐ విల్ బి ద ప్యాంపర్ కిడ్ అక్కడ. అండ్ ఐ బిలీవ్ ఇన్ మీ. నేను నన్ను ఎవరితో కంపేర్ చేయను, నేను నాతో ఫైట్ చేస్తాను. నాతో కంపేర్ చేసుకోండి, ఐ వాంట్ టు బి బెటర్ కదా. సో ఆ థాట్లో నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు. సో వారికైనా బెటర్, సో నాకైనా నన్ను నెక్స్ట్ వర్షన్ మళ్ళీ ఇంకా బెటర్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తాను. ఓన్లీ సీరియల్స్ ఏనా, మూవీస్ కూడా ఏమన్నా ట్రై చేస్తున్నారా? డెఫినెట్లీ మూవీస్. తెలుగు ఒక మూవీ కూడా చేశాను, సాఫ్ట్ వైదేహి పరిణయం. ఏ మూవీ? నెక్స్ట్ రివీల్ అవుతుంది. అంటే ఇప్పుడు రివీల్ చేయరా? అంటే ఇది ఇంకా కొంచెం ప్రాసెస్ చాలా ఉంది, కొంచెం టైం పడుతుంది. అందుకే ఆ టైంకి రివీల్ చేస్తే బాగుంటుంది కదా. బట్ ఎనీవే ఐ వాజ్ ఇంటూ మూవీ ఆల్సో. ఓకే. సో అందులో మూవీలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు? ముస్లిం క్యారెక్టర్. లైక్ అంటే హీరోయిన్ గానేనా మూవీలో కూడా? అక్కడ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద హీరోయిన్. వావ్. సో మూవీస్ లో కూడా హీరోయిన్ గా ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మీరు. నేను ఇంకా అడుగుదాం అనుకుంటున్నాను, చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కదా, ఎందుకు మీరు మూవీస్ ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పేసి. ఎందుకంటే సీరియల్ కంటే కూడా రికగ్నైజేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది కదా మీరు హీరోయిన్ గా మూవీలో కనిపిస్తే, అందుకే అడుగుతున్నాను. సో ఇప్పుడు సీరియల్స్ ఇలా వర్క్ అయితే మూవీస్ అంటే కొంచెం విషయంలో డిఫరెన్సియేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది కదా. సో నాకు కొంచెం లిమిటేషన్స్ కండిషన్స్ ఎక్కువ పెట్టుకుంటాను నేను అన్ని విషయాలు. అంటే ఎలాగా? అంటే ఇలా ఉంటే మాత్రం చేస్తాను, సో ఇలా ఉంటే నేను వద్దు చేయడం. అదే ఇలా అంటే ఎలాగా? అంటే మరీ ఎక్కువ బోల్డ్ అలాంటి కొన్ని సీన్స్లు, చాలా ఇంటిమేట్ సీన్స్ అలాంటివి ఉంటే ఐ వోంట్ డూ. నో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. సో అందుకోసమే నేను మళ్ళీ సీరియల్ అని చూస్ చేసుకునేది అదే కాబట్టి. అండ్ ప్రీవియస్ మూవీ చేసింది కూడా నాకు తెలిసిన టీమే, సో మంచి టీమే, నాకు తెలిసిన మనుషులతో ఒక గ్రూప్ లాగా టీం వర్క్ లాగా చేసాము. సో డీసెంట్ గానే. సో అందుకోసం నాకు మూవీ ట్రై చేయాలన్నా కూడా ఓకే ఎక్కడ ఏం అడుగుతారు అని, అంటే ఇంతవరకు అలా ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో అదొక్క అయినా కూడా ఎక్కడ అవుతుందో. అంటే కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తున్నారా? అంటే స్టోరీ వైజ్ కూడా అదొకటి కాస్టింగ్ కౌచ్ అని మాత్రం కాదు, స్టోరీ వైజ్ కూడా అంటే వారి స్టోరీకి అది కావాల్సి ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అది కుదరదు కదా సో ఆ ప్రాజెక్ట్ చేయడానికి అప్పుడు. సో అలాగే చాలా ప్రాజెక్ట్ ని వదిలేసిన దాని ఉంది. ఓకే. బట్ ఎక్కడైనా మీకు బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా యుక్త? లేదు, ఎందుకంటే 2 మెయిన్ లీడ్స్ చేస్తున్నారు, సో ఎక్కడా కూడా మీకు ఎలాంటి చేదు అనుభవాలు లేవా? అస్సలు లేదు. సో ఇలా ఇంటర్వ్యూలోనే చాలాసారి అడిగారు చాలా మంది, అంటే చాలా మంది కూడా వారికి అయిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకుంటుంటారు కదా. సో అప్పుడు నాకు అనిపిస్తుంది ఓ ఇంతలా ఉంటుందా, నాకు ఎందుకు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. హ్యాపీయే కదా? హ్యాపీనే, అంటే అంత బాగా చూసుకుంటున్నా. అంటే ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండ్ గాడ్. ఐఎమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్. మేబీ ఆ ఎనర్జీని నన్ను చాలా సేఫ్గా, చాలా చక్కగా సేఫ్ గా కాపాడుకొని వస్తుంది. దేవుణ్ణి బాగా బిలీవ్ చేస్తారా? ఐఎమ్ నాట్ లైక్ వర్షిపింగ్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ ఐఎమ్ స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్. స్పిరిచువల్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే పూజలు ఉపవాసం అలాంటి ఎక్కువ లేదు, కానీ ఐ టాక్ టు దెమ్. నేను చాలా గొడవ చేస్తాను, క్వశ్చన్స్ అడుగుతాను, అలుగుతాను ఇలా. ఓకే. సో లైక్ అంటే కెరియర్లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు కదా, ఇంట్లో ఎప్పుడైనా మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొచ్చారా? ఆబ్వియస్లీ ఉంటుంది అమ్మాయిల కంటే, బట్ ఆ విషయంలో కూడా నేను బ్లెస్ అనొచ్చు. అంటే ఫోర్సేబుల్గా కొన్ని మంది ఇంట్లో ఉంటుంది కదా అస్సలు చేసుకోవాలి అది ఇది అని,
అలాంటి ప్రెషర్ లేదు, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ సెన్సిటివ్ టాపిక్ కదా, పెళ్ళి అంటేనే చాలా కాంప్లికేటెడ్ టాపిక్. సో ఆ టాపిక్ లో నా ఇంట్లో అంటే నాకు ఇష్టం ఉంటేనే చేస్తారు, ఫోర్సబుల్ గా అసలు ఏం చేయరు, చేసుకుంటే బాగుంటుంది. మరి ప్రెషర్ ఎక్కువ అయినా కూడా నాకు స్ట్రెస్ అవుతుంది అని వారు కూడా అర్థం చేసుకుంటారు. మీరు జనరల్గా ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న విషయం మీకు చెప్పేస్తాను, కన్నడ అమ్మాయిలు వచ్చి తెలుగు హీరోస్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో అలాంటిది ఏమైనా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలీదు, యాజ్ ఐ టోల్డ్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. సో బికాజ్ ఇప్పుడు మీ హీరోనే చూడండి ధనుష్, సో తన వైఫ్ కన్నడ యాక్ట్రెస్, అంటే అఫ్ కోర్స్ షీఈ్ అంటే తను తెలుగులో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్, కాకపోతే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తను వర్క్ చేశారు, బట్ బేసిక్లీ షీఈ్ ఫ్రమ్ కన్నడ. వాళ్ళ సిస్టర్ మంజులా గారు, నిరుపమ్ గారు. సో అలా అడుగుతున్నాను. అండ్ రీసెంట్ గా అమర్ గారు వాళ్ళ వైఫ్, ఇలా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇలా క్యూట్ గా ఉన్న కన్నడ అమ్మాయిలు వచ్చేసేసి మా తెలుగు అబ్బాయిల్ని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. అందుకే ఏమైనా లవ్ లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతున్నాను. లవ్లో అంటే ఇంకా జరగట్లేదు, కానీ నాకు ఫస్ట్ ఈ పెళ్ళి ఈ లైఫ్ పార్ట్నర్ అన్న విషయంలో చెప్పాలంటే ఇది తెలియదు, మళ్ళీ తెలుగు వారి గురించి చెప్తున్నాను అని అనుకోకండి. బట్ నేను అబ్జర్వ్ చేసిన మట్టుకి, నా జడ్జ్మెంట్ మట్టుకి, నా కళ్ళ దృష్టికి అనిపించింది ఏమంటే, ఫస్ట్ నా ఒపీనియన్ వచ్చి అసలు ఇండస్ట్రీ వారే వద్దు, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ వారిని పెళ్లి చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్ అన్న ఒపీనియన్ ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరౌండింగ్ సొసైటీ టాపిక్స్ని ఒకే ఫీల్డ్లో ఉంటే బాగా అర్థం చేసుకోవచ్చు అని తెలిసింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు అబ్బాయిలు వద్దు, కన్నడ అబ్బాయిలు అయితే ఓకే. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ మన బిహేవియర్ అవన్నీ ఫుడ్ ఇలాంటి లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయ్యి మన బిహేవియర్ ఏర్పడుతుంది కదా. సో నాకున్న నేచర్కి, సో ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాజ్ అ ప్యాంపర్ కిడ్. ఇప్పుడు కూడా నన్ను ఫ్రెండ్ సర్కిల్ అయినా అవచ్చు, ఫ్యామిలీలో అయినా అవచ్చు, కొంచెం దే యూస్ టు స్పూన్ ఫీడ్ మీ. ఓ ఇంట్లో ఫ్యామిలీస్ అంతా ప్యాంపర్ కిడ్డే మీరు? కైండ్ ఆఫ్ ఫ్యామిలీ కింద ఫ్రెండ్స్. ఇంకా మీరే ఇంట్లో చిన్ననా లేకపోతే ఓన్లీ డాటరా? లేదు, నా అక్క ఉంది. సో నేనే చిన్న కూతురు. ఎవరైనా గొడవ పడితే నా వాయిస్ రైస్ చేస్తే నేనే తప్ప ఎవరు చేయరు. అదే నాకు అందుకని నాకు ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా తిడుతున్నారు అని ఫీల్ వచ్చేస్తుంది, అలవాటు లేదు కదా. అందుకే కొంచెం నాకు. మరి ఎలాగా ఇలా షూటింగ్ స్పాట్స్ లో గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు కదా? గట్టిగా ఉంటారు, నాకెవరైనా మాట్లాడితే తిడుతున్నారో నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.